హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. గుప్పడంత మనసు సీరియల్ ఒకరోజు ముందుగా కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి చేరుతుందండి. నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. వసుధారనైతే మున్నా గారిని అడుగుతూ ఉంటుంది కదా. అప్పుడైతే నువ్వు మా మామయ్యని ఎందుకు అటాక్ చేసావు అని, ఆయనని చంపితే నాకేం వస్తుంది అని అంటూ ఉంటాడు. మున్నా గారైతే మనసులో అయితే అనుకుంటూ ఉంటాడు, నా తండ్రి మహేంద్ర సారే అని చెప్పట్లేదు చూడు అని అనుకుంటూ ఉంటాడు మున్నా గారైతే. అప్పుడు వసుధారనైతే చెప్పేస్తుంది నీ తండ్రి ఈయననే అని. అప్పుడైతే అనుపమ మేడము నిన్ను సాధిన తల్లి, నిన్ను కన్న తల్లి ఎవరో ముందు తెలుసుకో అని మాత్రం అంటూ ఉంటాడు. అప్పుడైతే డౌట్ అయితే వచ్చేస్తుంది, ఎవరు అసలు నన్ను కన్న తల్లి అని అనుకుంటూ ఉంటాడు మున్నా గారు అయితే. అప్పుడైతే మున్నా గారు అయితే అంటూ ఉంటాడు, నేనైతే అస్సలు అటాక్ చేయలేదు, ఇది నువ్వు నమ్మినా నమ్మకున్నా నేనైతే అటాక్ చేయలేదు అని చెప్పైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శైలేంద్ర వాళ్ళ మమ్మీ అయితే మాట్లాడుకుంటూ ఉంటారండి. శైలేంద్ర వాళ్ళ మమ్మీ అయితే శైలేంద్రని తిడుతూ ఉంటుంది, నిన్ను తిట్టినా ఏం ప్రయోజనం లేదు అని అంటూ ఉంటాడు. అప్పుడైతే శైలేంద్రని అయితే రంగానే అని అనుకుంటూ ఉంటాడు. కానీ రిషియే, అది మీకు తెలుసు నాకు తెలుసు, కానీ ఒక్కొక్కసారి రిషిలాగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి రంగాలాగా అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు. తనలోనైతే రిషిలాగానైతే కోపగించుకుంటున్నాడు అని వాళ్ళ మమ్మీతో అయితే చెప్తూ ఉంటాడు. శైలేంద్రన్ అయితే ఎండి సీట్ అయితే తీసుకొని రంగానైతే చంపేసేయాలి అని అనుకుంటూ ఉంటారు ఇద్దరైతే. అందుకనే మన బతుకులు ఇలా ఏడ్చాయని శైలేంద్ర వాళ్ళ మమ్మీ అంటుంది. అప్పుడే వాళ్ళ డాడీ అయితే పైకి వెళ్ళి వస్తూ ఉంటాడు, స్టాప్ చేస్తూ ఉంటారండి మాట్లాడుకునేదైతే. పనేంద్ర గారు అయితే సైలెంట్గా వచ్చి సోఫా మీదనైతే కూర్చుంటూ ఉంటాడండి. శైలేంద్ర వాళ్ళ మమ్మీ అయితే అంటూ ఉంటుంది, అసలు మహేంద్ర మీద అటాక్ చేసే అంత వీలు ఎవరికి ఉంది, అసలు ఎవరు చేశారు అని అంటూ ఉంటుంది. శైలేంద్ర వాళ్ళ భార్య కూడా అంటుంది, మామయ్యని ఎందుకు అంత అటాక్ చేశారు, అసలు ఎవరికి ఉంటుంది అని మాత్రం అనుకుంటూ ఉంటారు. మా మీద అంతగానం కక్ష ఏంటి వాళ్ళకు, మా మీద ఎందుకు అంత అటాక్ చేసే అవసరం ఎవరికుంది అని అయితే పనేంద్ర గారు అంటూ ఉంటారు. ఎవరైతే సరే, ఎవరైనా కానీ నేనైతే అస్సలు వదలను వాళ్ళనైతే అని అంటూ ఉంటాడు పనేంద్ర సార్. ఆ టైంలోనైతే రిషి కళ్ళల్లోనైతే ఆ భయం చూస్తుంటే నాకే భయం వేసింది. ఆ అంతకుడు ఎవరో పట్టుకొని తీరుతాడు, తగిన శిక్ష వేస్తాడు అని మాత్రం పనేంద్ర సార్ అంటూ ఉంటాడు. అప్పుడు శైలేంద్ర కూడా భయపడుతూ ఉంటారు. శైలేంద్ర భార్యనైతే, ఏమండి నీకు చెమటలు పడుతున్నాయి ఎందుకు అని అంటూ ఉంటుంది. అప్పుడైతే తుడుచుకొని అయితే ఏం లేదు అనుకుంటానైతే పైకి వెళ్ళిపోతాడండి. మున్నా గారిని అయితే చూపిస్తారండి. మున్నా గారు ఆలోచించుకుంటూ ఉంటాడు. వసుధార అన్న మాటలు, మా మామయ్యకు ఇంతకుముందే అటాక్ జరిగింది, అంత మంచి వ్యక్తిని చంపాలని ఎందుకు అనుకుంటున్నావు అని అయితే ఆలోచించుకుంటూ ఉంటాడు మున్నా గారు. ఆ శైలేంద్రకు నీ తండ్రి గురించి ఎవరు తెలుసు కాబట్టికే మీరు తెలుసుకున్నారు. ఇబ్బంది పడుతూ ఉంటాడు మున్నా గారు అయితే ఆలోచనలతో. వసుధార అన్న మాటలకు అయితే గట్టిగా అరుస్తాడు. అప్పుడైతే అనుపమ వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటుందండి. అసలు ఏం జరుగుతుందో నీకు తెలిసినా నువ్వు నాకు చెప్పవు, అసలు నువ్వు నా తల్లివేనా అని అంటూ ఉంటుంది. అదేంటి అని అంటూ ఉంటుంది అనుపమ మేడం అయితే. అప్పుడైతే నేను నా బాధ అర్థం చేసుకోవడం లేదు కదా, అందుకనే నా తల్లివేనా అని అంటూ ఉన్నాను అని మున్నా గారు అయితే అంటూ ఉంటుండు. నా కన్న తండ్రి ఎవరో దాచావు, ఇన్ని రోజులు నన్ను నరకం అనుభవించాను, నిజంగా నువ్వు నన్ను కన్న తల్లివేనా, పెంచిన తల్లివేనా అని అంటూ ఉంటే అనుపమ మాత్రం ఏడుస్తూ ఉంటుంది, ఏం చెప్పలేదు. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డనేనా, లేకపోతే చెత్త కుప్పలో దొరికినా అని అంటూ ఉంటాడు కోపంతోనైతే. అనుపమ మేడం నేను ఏ తప్పు చేయలేదు అని ఏడుస్తూ ఉంటుంది. అయితే చెప్పు మరి అని అంటూ ఉంటాడు. నువ్వేమన్నా తప్పుడు పని చేసావా ఏంది, నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావో, నాకెందుకు ఇంత ప్రేమను పంచావో అని అయితే నిలదీస్తూ ఉంటుంది. కానీ అనుపమ మాత్రము ఏడుస్తూనే ఉంటుంది, కానీ ఏమీ చెప్పదండి. అటు పోతే రిషి సారు వసుధారని అయితే చూపిస్తూ ఉంటారు. ఏంటి వసుధార సడన్గా వెళ్ళిపోయావు అని అడుగుతూ ఉంటాడు రిషి సార్ అయితే. అప్పుడు వసుధారని అయితే, నేను గెస్ చేసింది చాలా రాంగ్ సార్, నేనైతే మున్నా గారిని అనుమానించాను, ఆ మున్నా గారిని పోయి అడిగితే మాత్రము నేను చేయలేదు అని అన్నాడు, నేను రాంగ్గా గెస్ చేశాను అని అంటూ ఉంటుంది. అప్పుడు రిషి సార్ అయితే, మున్నా గారు చేయలేదు,
శైలేంద్ర చేశాడు, మా అన్నయ్యనే చేశాడు, తన చేతికి మట్టి అంటకుండానైతే చేస్తున్నాడు అని అంటూ ఉంటే మీ అన్నయ్య చేశాడా అని వసుధార షాక్ అవుతుందండి. అస్సలు వదలకండి సార్ అని వసుధార అంటూ ఉంటే నేను ఎలా వదులుతాను వసుధార, నేను అస్సలు వదలను అని అంటూ ఉంటుంది. అప్పుడైతే సరోజ వాళ్ళ నానమ్మను తీసుకొని అయితే వస్తూ ఉంటుంది రిషి సార్ దగ్గరికి. రిషి సార్ దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావు నాన్న అని అంటూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది రంగా వాళ్ళ నానమ్మనైతే. రంగా వాళ్ళ నానమ్మనైతే అంటూ ఉంటుంది, డబ్బులు పంపిస్తే సరిపోతుందారా, మంచి చెడ్డలు చూసేది లేదా, రా మనం ఇంటికి వెళ్దాం రంగా అని అంటూ ఉంటే అప్పుడైతే మహేంద్ర సార్ అయితే వచ్చి రంగా ఎవరు అనుకుంటానైతే వస్తూ ఉంటాడు. మహేంద్ర సార్ అయితే తను రంగా కాదు రిషి అని అంటూ ఉంటాడు. వాళ్ళ నానమ్మనైతే ఏదో మాయమాటలు చెప్పి వాడిని మీ దగ్గర పెట్టుకున్నారు, తను రంగా ఎదురుగా ఉన్నది రంగా అని అంటూ ఉంటుంది రంగా వాళ్ళ నానమ్మ. రంగా వాళ్ళ నానమ్మనైతే వసుధార నువ్వు చెప్పమ్మా అని అంటూ ఉంటే తనెందుకు చెప్తుంది అమ్మమ్మ అని అయితే అంటుంటుంది సరోజ. అప్పుడైతే మహేంద్ర సార్ అయితే తను రంగా కాదు నా కొడుకు రిషి అని అంటుంటే రిషి సార్ అయితే నేను అలా రంగా అని చెప్పలేను నానమ్మ, నేను తన కొడుకుని అని మాత్రం అంటుంటే ఆ ముస్లాం నానమ్మనైతే చాలా బాధపడుతూ ఉంటుందండి. ఇంతటితో అయితే ఎపిసోడ్ అయిపోయిందండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా అండి, బాయ్ అండి.